హాయ్ హలో వెల్కమ్ టు పల్లెటూరి రుచులు. ఎలా ఉన్నారు? ఇవాళ కొత్త రెసిపీతో వచ్చానండి. మీ అందరి సపోర్ట్ తప్పకుండా కావాలి. రెసిపీ ఏంటంటే పోహా. ఇది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరికీ హెల్తీ ఫుడ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్ లాగా కానీ తినొచ్చు. కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఫస్ట్ పోహా. ఇవి మనం షాప్లో నుంచి తెచ్చుకున్నవి. పోహా, పసుపు, వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయలు, పల్లీలు, సాల్టు, కరివేపాకు, నిమ్మకాయ, ఉల్లిపాయలు. పోహా తయారు చేసే విధానం. ఫస్ట్ ఉల్లిపాయలు ఒక 3 ఉల్లిపాయలు తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్న పోహాలో సాల్ట్, లెమన్ కలిపి పెట్టుకోవాలి. మంచిగా టేస్ట్ వస్తుంది. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు దీనిలో పల్లీలు యాడ్ చేసుకోవాలి. సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టి పల్లీలు కొంచెం వేయించాలి. ఇలా చిటపటలాడుతూ మంచిగా పల్లీలు వేయించుకుంటే మనకు క్రిస్పీనెస్ అనేది వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ హైలో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే ఆనియన్ తొందరగా బ్రౌన్ అవ్వదు కదా. ఇప్పుడు ఆనియన్ తొందరగా బ్రౌన్ అవ్వాలంటే చిటికెడు సాల్ట్ వేయాలి. ఆనియన్ మనం ఇలా పొడుగా కోసుకోవాలి, ఎందుకంటే పోహా కదా, బిర్యానీకి ఎలా అయితే కట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఆనియన్ కట్ చేసుకోవాలి. కొంతమంది ఆనియన్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. మేమైతే ఆనియన్ బాగా వేస్తాము. కొంతమందికి ఆనియన్ ఇష్టపడని వాళ్ళు ఒక ఉల్లిపాయ వేసుకున్నా కానీ, పెద్ద సైజులో ఒక ఉల్లిపాయ వేసుకున్నా కానీ సరిపోతుంది. ఆనియన్ బ్రౌన్ అయింది కదా, ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాం. నేను కొంచెం స్పైసీగా తింటాను కాబట్టి పచ్చిమిరపకాయలు మంచిగా వేసుకుంటున్నాను. ఒకవేళ స్పైసీ తక్కువ తినేవాళ్ళు కొంచెం పచ్చిమిర్చి తగ్గించి వేసుకోవచ్చు. ఇప్పుడు కరివేపాకు. ఇది మా చెట్టుదే కరివేపాకు. నేను కొంచెం బాగా ఇష్టపడతాను, ఫ్రెష్గా ఉంటుంది. మధ్యలో ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని మంచిగా కొంచెం క్రిస్పీనెస్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు యాడ్ చేసుకుందాం, 1/2 టీ స్పూన్. పోహా కలర్ఫుల్గా రావాలి కదా, దానికోసం మంచిగా కలుపుకొని బాగా పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ బాగా బ్రౌన్ అయ్యేంత వరకు, క్రిస్పీ అయ్యేంత వరకు కలుపుకోవాలి. 1 టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్. ఆనియన్ బ్రౌన్ అయిన తర్వాత వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే వెల్లుల్లి ముందే వేస్తే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు 2 మినిట్స్ మంచిగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఎంత బ్రౌన్ అయితే అంత మంచిగా పోహాకి అబ్జర్వేషన్ చేస్తుంది. పోహా బాగా టేస్ట్ అవుతుంది. పోహాలో మేము ఆల్రెడీ 1 లెమన్, 1.5 స్పూను సాల్ట్ యాడ్ చేసి పెట్టుకున్నాము, ఎందుకంటే ఇప్పుడు దానికి పోహాకు ముందే అబ్జర్వేషన్ అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనము మంచిగా కలుపుకొని చూడండి ఎంత బ్రౌన్ వచ్చింది, చాలా ఫస్ట్ క్లాస్ అయింది. ఇప్పుడు మనం పోహా యాడ్ చేసుకోవాలి. ముందే తడిపి నిమ్మకాయ, సాల్ట్ కలిపి పెట్టుకున్నటువంటి పోహా పోహా వేసుకున్న తర్వాత మంచిగా ఆనియన్
కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. అంతా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా చాలా హెల్దీ ఫుడ్. ఎవరికైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా బాగా పనిచేస్తుంది. చాలా మంచి హెల్దీ ఫుడ్, ఎవరైనా తినచ్చు. మొత్తం కంప్లీట్గా పోహా యాడ్ చేసుకొని ఒకేసారి వేసి కలిపితే ప్రాపర్గా కలవదని సగం వేసి కలిపిన తర్వాత మళ్ళీ సగం వేసి పూర్తిగా కలిపేస్తున్నాం. మనం అన్నీ కలిపి పెట్టుకున్న తర్వాత సిమ్లో ఒక 5 మినిట్స్ 2 మినిట్స్కి ఒకసారి మూత ఓపెన్ చేసి కలుపుతూ ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు పోహా రెడీ అయింది. ఒకసారి మనము దింపే ముందు కొంచెం టేస్ట్ స్పూన్తోని కొంచెం టేస్ట్ చూడాలి. సాల్ట్ అవన్నీ సాల్ట్ చిల్లీ అన్నీ కరెక్ట్ అయినాయా లేదో ఒకసారి మనము చెక్ చేసుకోవాలి. బా చాలా సూపర్ అయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చాలా హెల్దీ ఫుడ్, చాలా బాగా అయింది. వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.